కాళేశ్వరం ప్రాజెక్టు మీద బీఆర్ఎస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్య మాటల యుద్ధం నడుస్తుంది తెలంగాణలో. కావాలని కేసీఆర్ కట్టాడు కాబట్టి ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన ఎత్తిపోతల పథకాన్ని నీరుగారుస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుని పక్కన పెట్టారు. కనీసం మెయింటెనెన్స్ కూడా లేదు. ఇప్పుడు నీరు ఎత్తిపోస్తే అసలే వర్షాలు సరిగా లేవు కాబట్టి ఇప్పుడు ఉన్నంతలో గోదావరి జలాలు గనక ఎత్తిపోస్తే అక్కడ కొన్ని జిల్లాలకి నీరు ఇవ్వచ్చు, కొన్ని లక్షల ఎకరాలకి నీరు ఇచ్చే అవకాశం ఉంటుంది అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన. నిన్న హరీష్ రావు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టారు. అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో నీరు ఎత్తిపోసే పరిస్థితి లేదు, అక్కడ నీరు నిల్వ ఉంచే పరిస్థితి లేదు, ఆ డ్యామ్ సేఫ్టీ సరిగా లేదు, అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ కూడా ఉంది, ఆ డ్యాంలో నీరు నిల్వ చేయలేము, ఎందుకంటే గతంలో మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగిపోయింది కదా, ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ పరిస్థితి అలా ఉంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న వాదన. ఇప్పుడు నిన్న హరీష్ రావు ఏమంటాడు, నాకు 3 నెలలు మంత్రి పదవి ఇవ్వండి, కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నీరు ఎత్తిపోసి నేను చూపిస్తాను. ఇది నేను హరీష్ రావు విసిరిన సవాల్. దానికి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు జగ్గారెడ్డి ఏమంటాడు, నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి రా, నీ మంత్రి పదవి ఇప్పిస్తాం, నీ పర్ఫార్మెన్స్ చూపిద్దుగానని జగ్గారెడ్డి అంటాడు. ఈయన కాంగ్రెస్ పార్టీలోకి రాడు, వాళ్ళు మంత్రి పదవి ఇవ్వరు. ఇది అయ్యే పని కాదు. కానీ నిజాన్ని నేనేమంటానంటే, నిన్న కూడా చెప్పాను, కాళేశ్వరం ప్రాజెక్టు సరే జరిగిన నష్టం జరిగింది, కానీ ఇప్పుడు ఒక ఎలినో పరిస్థితి. ఈ పరిస్థితుల్లో చుక్క నీరు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టును అర్జెంటుగా మెయింటెనెన్స్లోకి తీసుకొచ్చి ఆ ప్రాజెక్టు ద్వారా, ఆ ప్రాజెక్టును వాడటం ద్వారా, ఎందుకంటే ఆ ప్రాజెక్టు కోసం 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. 80,000 కోట్ల నుంచి 1,00,000 కోట్ల వరకు ఖర్చు పెట్టారు ఆ ప్రాజెక్టు కట్టడానికి. కాబట్టి ఆ ప్రాజెక్టు వల్ల జరిగిన నష్టం ఏదో జరిగిపోయింది, కానీ ఉన్నంతలో ఆ ప్రాజెక్టు వాడటానికి ఏమైనా రిపేర్లు ఉంటే చేసి, ఏమైనా మరమ్మతులు అవన్నీ ఏదన్నా చూసి జాగ్రత్తగా చేసి ఆ ప్రాజెక్ట్ని ఇమ్మీడియట్గా వాడకంలోకి తీసుకురావాలి. ఆ ప్రాజెక్ట్ ఏ వస్తువైనా వాడకపోతే మరింత నాశనం అయిపోయిందండి. మన ఇంట్లో ఒక వస్తువు ఉందనుకోండి, ఆ వస్తువుని వాడకపోతే ఏమవుద్ది, ఆటోమేటిక్గా డ్యామేజ్ అయిపోయింది. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కూడా ఆల్రెడీ కొంత ఏదో ఇబ్బంది ఉంది అంటారు కదా, సరిగా కట్టలేదు, నిర్మాణ లోపాలు ఉన్నాయి అంటారు కదా. ఇప్పుడు దాన్ని వాడకపోతే మరింత ఆ ప్రాజెక్ట్ నాశనం అయిపోయింది. ఆ ప్రాజెక్టు కోసం ఖర్చు పెట్టిన డబ్బంతా కూడా నీళ్ళలో పోసిన పన్నీర్ అయిపోయింది. ఆ ప్రాజెక్టు అర్జెంటుగా వాడకంలో తీసుకురావాలి. ఈ డిమాండ్ వరకు హరీష్ రావు చేస్తున్న డిమాండ్తో మనం కూడా ఏకీభవించాలి కదా. హరీష్ రావుకు మంత్రి పదవి ఇవ్వడం అనేది టెక్నికల్ సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ఈయన బీఆర్ఎస్లో ఎమ్మెల్యే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేకి కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవి ఎలా ఇస్తారు, సాధ్యమయ్యే పని కాదు కదా. సో అప్పుడు కేసీఆరే ఇవ్వడానికి వెనక ముందు ఆడాడు కొన్నాళ్ళు, అప్పుడేదో కొడుకు ప్రమోషన్ల భాగంగా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఇస్తారు, కానీ సరే అది అయ్యే పని కాదు. కానీ హరీష్ రావు డిమాండ్ ఒకటి మాత్రం జెన్యూన్, ఏంటంటే ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ని వాడకంలోకి తీసుకురావాలి. సరే బీఆర్ఎస్ తప్పులు ఏమున్నాయి, కేసీఆర్ తప్పులు ఏమున్నాయి, నిర్మాణ లోపాలు ఏమున్నాయి, అవన్నీ కొద్దిగా ఏమన్నా నిర్మాణ లోపాలు ఉంటే సరి చేసి మరి ఆ ప్రాజెక్ట్ని వాడకంలోకి తీసుకురావాలి. ఏమంటారు, కామెంట్ చేయండి. Please do like, share and subscribe this channel.